ఎవరైతే మంచి పనులు చెయ్యరో వారిని పాపం పట్టేసుకుంటుందంట. సత్క్రియలు చేయని వారు పాపులుగా మార్చబడతారంట. సత్క్రియ ఏ వ్యక్తి చేయరో వారు పాపం చేస్తూ బ్రతుకుతారు. ఏం పాపం? ఎదిరించే మనస్సు అనే పాపం. కొంతమంది చూడండి, ఎదిరిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీ బిడ్డలు మిమ్మల్ని ఎదిరిస్తున్నారనుకోండి, మీరు తెలుసుకోవాలి, ఏదో పాపం వీడిని పట్టేసింది. ఆ పాపంలో నుండి వాడిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాలి. మాట వినరు, అవిధేయత. ఏం మమ్మీ, ఏం డాడీ, నీతి మాటలు చెప్పడానికి వచ్చావు నాకు? అలా ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఏంటండి భలే నీతి మాటలు చెప్పేస్తున్నారు, మీరేమంత నీతిగా ఉన్నారా అన్నారు అనుకోండి, అనుకోవాలి వీరిని పాపం పట్టేసింది. పాపం పట్టేసింది. ఆ పాపం ఎదిరించేటట్టు చేసింది హేబేల్ని. ఆ పాపం మనిషిని చంపేటట్టు చేసింది, హత్య చేసేటట్టు. ఎవరినైనా చూస్తే, వారు ఆశీర్వదించబడడం చూస్తే మనం అసూయ పడ్డామనుకోండి, దేవుని బిడ్డలారా, పాపం మనల్ని పట్టేసుకున్నట్టే. కాబట్టి మనలో ఉన్న ఈ దుష్క్రియలను తొలగించుకుందుముగాక.